జై పద్మశాలి, జై ఓబీసీ నగర నమస్కారం. ముందుగా పట్టణ పద్మశాలి ఎన్నికల్లో మా కార్యవర్గాన్ని నన్ను ఎన్నుకున్నందుకు మా 68 తరఫు అధ్యక్షులకు వారి కార్యవర్గానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా రావడానికి కారణం ప్రముఖ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపల్ల నరహరి గారు మరియు హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ది ఓబీసీఎస్ అప్రైజింగ్ పుస్తక ఆవిష్కరణ గురించి. ది ఓబీఎస్ అప్రైజింగ్ పుస్తకము ఈ నెల 14వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు పురం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ స్టేడియం నందు ఘనంగా విడుదల చేస్తున్నారు. ఈ పుస్తకం గురించి 2 మాటలు. 6 ఏళ్ళు లోతైన పరిశోధన, 6 రాష్ట్రాలు తిరిగి లోతైన విశ్లేషణ పరిశోధన, దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కారం గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకం రచయితలు 6 భారతదేశంలో 6 సంవత్సరాల పాటు జరిపిన ప్రముఖ ప్రయాణం ద్వారా అధ్యాపకులు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, సాంఘిక చిత్తచేత వంటి అనేక రంగాల వ్యక్తులు చర్చలు జరిపారు. ఇది ఓబీసీ వర్గాల్లో పెరుగుతున్న అసమర్థాన్ని, వారి అధికారంగా సామాజిక రాజకీయ ఉద్యమాన్ని విశ్లేషించి దీర్ఘ ప్రయాణము నిలిచింది. ఈ పుస్తకము తొందరగా పుస్తకం అంశాలు: బ్రిటిష్ పాలనలో కుల వృత్తులపై జరిగిన సామాజిక ఆర్థిక దోపిడీ 1, నేను ఓబీసీ మేనిఫెస్టో నూతన రాజకీయం కోసం మార్గసూచిక, ప్రభుత్వం రంగంలో అడకమీకే అభ్యర్థనలు గురించి ఉన్నత న్యాయస్థానాలు తప్పుడు విశ్లేషణ, మరియు దేశంలో రాజకీయాల్లో కులగణనను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా ఒక సామాజిక మార్పునకు నాంది పలుకుతుంది. ఈ తరుణంలో ఐఏఎస్ నరహరి గారు రాసిన ది ఓబీఎస్ అప్రైజింగ్ అనే పుస్తకము పునాది వేస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది కావున ఓబీసీ నాయకులు నిజామాబాద్ నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి, జై ఓబీసీ. జై మార్కండేయ, జై పద్మశాలి, జై ఓబీసీ. నిజామాబాద్ పట్టణంలో గల మొత్తం బీసీ ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో దాదాపు 136 బీసీ కులాలు ఉన్నాయి. దయచేసి ఆ బీసీ కులాల అధిపతులందరూ కూడా ఈ ఓబీసీ ఏదైతే పుస్తకావిష్కరణ ఉందో ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్క కుల సంఘం నుంచి కూడా హైదరాబాద్ రావాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా 6% ఉన్నటువంటి ప్రజలు ఈరోజు పరిపాలనలో కూడా విపరీతమైనటువంటి పెత్తందారితనాన్ని చెలాయిస్తూ ఓబీసీ వర్గాలన్నింటినీ కూడా అనగదొక్కేటటువంటి విధానం ఉంది. దయచేసి ఇప్పటికన్నా ప్రజలందరూ చైతన్యవంతమై మరి ఈ యొక్క ఓబీసీ వర్గం నుంచి ఏదైతే 56% ఉన్నటువంటి ప్రజలము మరి మనకు ఉండేటటువంటి ప్రాతినిధ్యాన్ని ఒకసారి ఆలోచించుకున్నారు. ఈ ఆలోచన విధానం లోపల మరి ఉద్యమమే స్ఫూర్తి, పోరాడితే పోయింది ఏమి లేదు, ఎందుకంటే హక్కులు సాధించుకున్నట్టు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి దయచేసి నిజామాబాద్లో ఉండేటటువంటి మునూరు కాపు కానివ్వండి, మిగతా ఓబీసీ కులాలు బీసీ వర్గాలు కానివ్వండి, అందరూ కూడా ఏకతాటిపై నిలబడి మరి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సహకరించాలా. అదేవిధంగా ఇతడి కృషి చేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి పరికిపల్ల నరహరి గారికి మరియు మన హైకోర్టు న్యాయవాది గారికి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 14వ తారీఖు నాడు ఆవిష్కరించే పుస్తకావిష్కరణకు మీరు అందరూ రావాలని మీ అందరికీ పత్రికాముఖంగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు మైసన నారాయణ, జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి. ఈ నేటి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే
ఈ 14 ఎల్లుండి సండే 14 జూన్ 2025 రోజున మొదలు. నా పేరు మైసా నారాయణ, ప్రధాన కార్యదర్శి జిల్లా పద్మశాలి సంఘం నిజామాబాద్. తేదీ 14/6/2025 రోజున ఓబీసీల యొక్క పోరుబాటు పుస్తకము ఆవిష్కరణ హైదరాబాద్ నందు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు మన ప్రముఖ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిక్పండ్ల నరహరి గారి మరియు హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ది ఓబీసీస్ అప్రైజ్ పుస్తకము ఆవిష్కరణ ఉంది. కాబట్టి నిజామాబాద్ నగరంలోని, నిజామాబాద్ జిల్లాలోని మరియు ఇతర జిల్లాలైనా సరే, కామారెడ్డి జిల్లాలైనా సరే, ఈ బీసీలు అందరూ హైదరాబాద్కు తరలి రావాలని కోరుతున్నాము. ఓబీసీలే